హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ జాబ్ అప్డేట్స్. సో గైస్, ఇవాళ అయితే మీకు కంప్లీట్లీ మనకి గవర్నమెంట్ నుంచి టీచింగ్ జాబ్స్కి 1500+ మనకి పోస్టుల వైజ్గా మనకి నోటిఫికేషన్ అయితే భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఫుల్గా వీడియో చూసి అప్లై చేసుకోండి గైస్. ఎందుకంటే మీరు ఫుల్గా వీడియో చూడకుండా అప్లై చేసుకుంటే మీకు డెఫినెట్లీ మీకైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ చాలామంది మన జాబ్స్ ప్రతిదీ ఇలాంటి జాబ్స్ అన్నీ ఫేక్ అని అంటారు. సో ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు నేను లైవ్గా చూపిస్తాను. DSSBonline.nic.in ఈ వెబ్సైట్ తెచ్చేవాళ్ళకి నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇక్కడ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మన గవర్నమెంట్ ఆఫ్ NCT ఢిల్లీ నుంచి అయితే మనకి వీళ్ళు అఫీషియల్గా వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇందులో రిలీజ్ చేస్తారు. మనకి ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ మనం ఇంకా వాళ్ళైతే మనకి కొన్ని ఇచ్చారు, కరెంట్ వేకెన్సీస్ అని. సో ప్రతిదీ వీళ్ళ వెబ్సైట్లో మనకి అన్ని జనరల్గా ఉన్నాయి. ఎటువంటిది అయితే ఫేక్ అయితే కాదు గైస్, 100% అయితే రియలే. ఈ అప్లికేషన్ మీకు ఆన్లైన్ డేట్ వచ్చేసి గైస్ 17 సెప్టెంబర్ నుంచి మనకి వీళ్ళు అప్లికేషన్స్ అనేవి మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మీకు చివరి తేదీ వచ్చేసి మనకి 16th అక్టోబర్ వరకే ఉంది గైస్. సో ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాక్ట్లీ మీకు ఆల్మోస్ట్ 1 month టైం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇవి. సో ఇందులో మెయిన్గా మీకు పోస్ట్ వైజ్గా చూసుకున్నట్టు గైస్ మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ దాంట్లో మీకు టోటల్గా ఇందులో మీకు 1055 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ దాంట్లో మనకి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్లో మీకు టోటల్గా 125 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎవరెవరికి ఉన్నాయంటే మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్. సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఇది మీరు కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి గైస్. ఎటువంటి మీరు ఆఫ్లైన్ స్పీడ్ పోస్ట్ అలాంటిది మీరు అప్లై చేయకూడదు. కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అయితే మనకి 16th అక్టోబర్ లోపు అయితే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది మనకి మెయిన్లీ డిప్యూటీ సెక్రటరీ DSSB అంటే మనకి ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీకు అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 1055 వేకెన్సీస్ ఉన్నాయి. సో జనరల్ వాళ్ళకి అందులో 434 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. అండ్ రిమైనింగ్ క్యాటగిరీస్ వల్ల ప్రతి ఒక్కరికి వేకెన్సీ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇందులో మెయిన్గా మీకు క్వాలిఫికేషన్ గైస్ మనకి సీనియర్ సెకండరీ అంటే మీరు ఇంటర్ చేసిన వాళ్ళు కానీ లేదంటే మీరు డిప్లొమా 2 years చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఆర్ అని. ఇందులో మెయిన్గా థర్డ్ పాయింట్ గైస్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ది హిందీ ఆర్ ఉర్దూ, పంజాబీ ఆర్ ఎనీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ సెకండరీ లెవెల్. సో మీరు హిందీ కానీ ఉర్దూ కానీ పంజాబీ ఏదైనా మీరు ఏదైనా చేసిన వాళ్ళని ఉంటే ఈ కోర్సెస్లో మీరు అదే ఇంటర్లో కానీ లేదంటే మీరు ఇక్కడ డిప్లొమా కానీ చేసిన ఎవరైనా ఉంటే దీనికైతే మీకు బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ గైస్ మెయిన్లీ మీకు ఈ జాబ్స్కి అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు గైస్. కంప్లీట్లీ ప్రతి ఒక్కరు ఫ్రెషర్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పే శాలరీ అంటే మీకు 1 monthకి మీకు శాలరీ వచ్చేస్తే మనకి 35,400 రూపీస్ మీకు స్టార్టింగ్ అయితే వాళ్ళు ఇస్తారు మనకి. ఇంకా మనకి రూము, ట్రావెలింగ్, ఫుడ్, అలవెన్స్ మనకి చాలా ఉంటాయి కదా ఇందులో. నెక్స్ట్ అక్కడ మనకి ఏజ్ లిమిట్ గైస్ నాట్ ఎగ్జిక్యూటింగ్ అప్ టు 30 years అంటే మీరు 18 years నుంచి 30 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి వాళ్ళు ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే ఇస్తారు వాళ్ళు, మీకు అది కూడా చెప్తాను గైస్. ఇక నెక్స్ట్ మనకైతే ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలింగ్ దాంట్లో మీకు మెయిన్గా అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ దాంట్లో 125 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. దీనికి కూడా మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 12th క్లాస్ మనకి క్లారిటీకి ఇచ్చారు వాళ్ళు. 12th క్లాస్ అంటే మీరు ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 2 years డిప్లొమా చేసిన వాళ్ళు లేదంటే మీరు ఇంకా ఏమైనా కోర్సెస్ చేసిన వాళ్ళు. ఇంకా మస్ట్ హ్యావ్ పాస్ ఇన్ ది హిందీ సబ్జెక్ట్ ఆఫ్ 10th. ఇందులో మీకు 10th క్లాస్లో మీకు ఖచ్చితంగా హిందీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్లీ ఈ అసిస్టెంట్ టీచర్ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. శాలరీ వచ్చేస్తే మనకి 35,000 మీకు 400 మీకు స్టార్టింగ్ శాలరీ ఇస్తారు వాళ్ళు గైస్. ఈ అప్లికేషన్కి మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు వచ్చేస్తే మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. చాలా అంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పొచ్చు మనమైతే. సో ఇది మీరు మనకి ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ అని అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కంప్లీట్లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అంటే మనకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీజు అనేది. ఇందులో ఒకసారి ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూడండి గైస్ మనకి SBI ఈపే ఓన్లీ అదర్ పేమెంట్స్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మీరు ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి SBI ఈపే ద్వారా చేయాలని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి మీరు చూసుకుని పేమెంట్ కొంచెం జాగ్రత్తగా చేయండి గైస్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ స్కీమ్ గైస్. సో వీళ్ళైతే మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఆ టెస్ట్ మనకి ప్యాటర్న్ ఏమేమి ఉంటుందంటే ఇక్కడ మనకి 1 day టీచింగ్ దాంట్లో మీకు 2 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది గైస్. ఆ 2 hours ఎగ్జామ్లో మీకు టోటల్గా మీకు అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ మీకు కన్సిడర్ చేస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవని చెప్తున్నారు వాళ్ళు. సో ఇందులో మీకు సెక్షన్ ఏ ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్. సో దీని ప్రకారంగా మనకి సెక్షన్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు.
నెక్స్ట్ మనకి సెక్షన్ బి వచ్చేసి గైస్ ఎంసీ ఆఫ్ ది ఈచ్ మార్క్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది ఎన్సిటిఈ సర్క్యులర్ ఇంక్లూడింగ్ టీచర్స్ మెథడాలజీ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఒకసారి మీరు ఇవన్నీ చూసుకుని మీరైతే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయండి గైస్. మోడ్ ఆఫ్ సెలక్షన్స్ మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్ డైరెక్ట్గా మనకి వాళ్ళు ఒక కీ ఆన్సర్ కీ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో దీని ప్రకారంగా మీరు డైరెక్ట్గా మీకు పోస్టింగ్ వచ్చింది మీకు ముందు తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ మీకు ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు కదా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 5 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఓబీసీ వాళ్ళకి అయితే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ప్లస్ జనరల్ వాళ్ళకైతే మనకి 10 yearsకే మనకైతే ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఓబీసీ ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 13 years అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే మనకి 15 years అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఇవ్వడం జరిగింది.